హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఈరోజు నా ఎన్ఐటి వరంగల్ ఇంటర్న్షిప్లో లాస్ట్ డే. యా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మా ఫ్రెండ్ సైకిల్ తీసుకున్నా. నేను ఇన్ని రోజులు నా ఫ్రెండ్ సైకిల్ వాడుకున్నా. ఇది వచ్చేసి నాకు రూమ్ అలాట్ చేసిన రూమ్ B501. సో ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మీకు మా ఫ్రెండ్ దగ్గరికి పోయి సైకిల్ ఇచ్చేసి మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది. పోయేటప్పుడే చూపిస్తా, మొత్తం కాలేజ్ అంటే కొంచెం కష్టం కవర్ చేయడం. బట్ యా, దట్స్ ఇట్. ఒక నిమిషం ఫేస్ వాష్ చేసుకున్నా ఇప్పుడే. కొంచెం నీట్గా ఉండదు రూము, అది అడ్జస్ట్ అండి. సో తాళం వేసేసి మా ఫ్రెండ్ దగ్గరికి పోదాం. మా ఫ్రెండ్ వచ్చేసి బోస్ హాస్టల్లో ఉన్నాడు. బోస్ హాల్ ఆఫ్ రెసిడెన్సీ అనుకుంటా, తెలియదు నాకు కూడా అంతా. ఒక నిమిషం ఇది పడతాం. నేను వచ్చేసి 1.8K హాస్టల్లో ఉన్నా ఇన్ని రోజులు, 2 months అరౌండ్. బాగుంటుంది హాస్టల్, చూడండి చాలా పెద్దగా ఉంటుంది. ఏషియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ హాస్టల్, వన్ ఆఫ్ ద కాదు, బిగ్గెస్ట్ హాస్టల్ అంతే. ఏషియాలోనే బిగ్గెస్ట్ హాస్టల్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంతమంది ఉంటారు. సో లిఫ్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి బాగుంది, కాలేజ్ మాత్రం ఎక్సలెంట్, అందరూ బాగున్నారు. ఇక్కడ ఇంటర్న్షిప్కి వచ్చాను నేను. యాక్చువల్గా అయితే ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు, ఇన్ని రోజులు ఎన్ని వీడియోస్ రావట్లేవు అని కామెంట్ చేస్తారు కదా. సో ఇది రీజను. క్లోజ్ అవ్వే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇది 5th floor నేను ఉండేది. మంచి ఎక్స్పీరియన్స్ అంటే మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఎంటెక్ వాళ్ళు, మంచి బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా మా ఫ్రెండ్స్, మా ఇంటర్ ఫ్రెండ్ ఒకడు ఉండే సోహెల్ అని, వాళ్ళ ఫ్రెండ్స్ బాగా క్లోజ్ అయ్యారు. ఇంకా అయ్యా మంచిగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాం మనం. మీకు యా అంతే, ఇంకేం చెప్పాలి. నాకే బాధ ఉంది, పోవద్దు అయితేలే, కానీ పోవాలి. నెక్స్ట్ ఇంటర్న్ బిగ్ అంటే ఎట్లా చెప్పాలి, ఇక మంచి ఇంటర్న్ అంటే ఇక్కడ నేను చేసింది పెయిడ్ అని చెప్పలేను, అన్పెయిడ్ అని చెప్పలేను. ఇక్కడ నేను చేసింది అయితే పెయిడ్ అని చెప్పలేను, అన్పెయిడ్ అని చెప్పలేను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బేస్డ్. నేను కూడా అడగలే స్టార్టింగ్లో, నేను పేమెంట్ ఏమంటారు స్టైఫండ్ అది ఇది నేనేం అడగలే, నా తప్పు కూడా ఉంది. సో నేను స్టార్టింగ్లోనే అడిగి కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోదు. బట్ నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉండాలి, కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి మంచి వాళ్ళతోటి. మనకి ఎప్పుడైనా ఉపయోగపడడం అనే కాదు, మంచిగా మాట్లాడి ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడం కోసం వచ్చిన అంతే. మెయిన్ థింగ్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని చేసిన. మా ఫ్రెండ్ సైకిల్ ఇది సైకిల్ స్టాండ్ బాగుంది కదా. మా కాలేజ్ అయితే దీంట్లో ఒక హాస్టల్ అంతా కూడా ఉండదు నాకు తెలిసి. ఒక నిమిషమా, సైకిల్కి వేసేసి. సో ఇప్పుడే మనం సైకిల్ తీసుకున్నాం, మా ఫ్రెండ్ది సైకిల్ ఇది, గేర్ సైకిల్. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, బట్ చాలా మంచోడు. మా దోస్తులందరూ నాకు దొరికిన వాళ్ళు అంటే ఇక్కడ వచ్చినాక మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మా సోహెల్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, ఇంటర్ ఫ్రెండ్, నా రూమ్మేట్. సో వాన్ ఫ్రెండ్సే ఇక్కడ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. మొన్న అందరం కలిసి మండి తినడానికి పోయినాం, బ్యాడ్మింటన్ ఆడినాం, బెట్ మ్యాచెస్ ఆడినాం, తిరిగినాం, అన్నీ చేసినాం. బట్ ఏం చెప్పాలి, అలా అయిపోయింది 2 months.
చూస్తుంటే నా మాది ఇది ఐఎఫ్సి మెస్ ఇది వచ్చేసి. సో చూడండి ఎంత బాగుంది కాలేజ్, మార్నింగ్ టైం కదా. సో ఇది వచ్చేసి మెటీరియల్ ఎంఎంఏ బ్లాక్ అంటారు, మెటీరియల్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ అనుకుంటా, తెలియదు నాకు కూడా అంతగా. సో ఇట్లా వెళ్ళి బాగుంది ఇక్కడ, చాలా బాగుంది, మంచి డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, ఇన్ కేస్ లైక్ ఏమంటారు ఎక్స్ట్రా స్పోర్ట్స్ అయినా, డ్యాన్స్ అయినా, ఇంకా వేరే ఏదైనా. సో ఇది వచ్చేసి ఫుడ్ స్ట్రీట్, ఫుడ్ అంతా దొరుకుతుంది, అమూల్ ఉంటుంది, ఇంకా క్వాలిటీ వాల్ట్స్ ఉంటుంది. కానీ ఇంతవరకు ఓపెన్ చేయలేము మరి క్వాలిటీ వాల్ట్స్. ఇంకా ఇక్కడ ఏదో బేవరేజెస్ అని ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ. సో అలా స్ట్రీట్ పోతే అక్కడ మెయిన్ బిల్డింగ్ కూడా అయిపోయినాక ఇది వచ్చేసి ఈసీ బ్లాక్, ఇది వచ్చేసి అకాడమిక్ బ్లాక్. చాలా బ్లాక్స్ ఉంటాయి, మనం చూడాలనుకుంటే చాలా అంటే చాలా బ్లాక్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి ఇందులో ఈ 2 months వర్క్ చేసినది ఈ బ్లాక్లో, సిఎస్సి బ్లాక్లో. సో సిఎస్సి బ్లాక్లో క్లస్టర్ 4లో ఒక మ్యామ్ కింద పనిచేసిన. మ్యామ్ది ప్రాజెక్ట్ చేసిన, రీసెర్చ్ చేసిన ప్రాజెక్ట్ మీద. సో ఇది ఇంకో రోడ్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. యా ఈ టైంలో షూ వేసుకొని హెడ్సెట్ పెట్టుకొని రన్నింగ్ కొడితే వస్తుంది భయ్యా మజా, ఏమన్నా వస్తుందా. సో ఇలా వెళ్తే ఇక్కడ ఏదో బ్లాక్ ఉంటుంది, పెద్ద బ్లాక్, సిఐఆర్ఎఫ్ ఇంకేదో రీసెర్చ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది వచ్చేసి స్పోర్ట్స్, బ్యాడ్మింటన్. చూడండి. సో ఇప్పుడు పోతున్నాం మా ఫ్రెండ్, అని ఎక్కువ దూరం ఏముండదు, జస్ట్ ఒక 500 meters. ఇది వచ్చేసి వాలీబాల్ కోర్ట్స్ ఇవన్నీ. వాలీబాల్ కోర్ట్స్. ఇంకా చూడండి అసలు ఎంత బాగుంది సౌండ్. ఇటు సైడ్ ఇది ఎంత ఏదో క్లీన్ చేస్తారు, కొత్త ఏదో కడుతున్నారు. అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి. పోయేటప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే హై రిడ్జ్ ఉంటుంది. హై రిడ్జ్ ఇన్ సెన్స్ అంటే హైట్ ఉంటుంది. సో మనకి సైకిల్ తొక్కాలంటే కొంచెం ఆయాసం వస్తుంది. సో ఏమనుకోకండి, మాట్లాడేటప్పుడు ఏమైనా కొంచెం ప్రాబ్లం అయితే. సో ఇక్కడ నుంచి మనం అట్లా స్ట్రైట్ కూడా పోతే కూడా వస్తుంది, ఇట్లా కూడా పోవచ్చు. బట్ మీకు ఒకటి వినిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడికి రాగానే బాగా పక్షుల సౌండ్లు అన్నీ మస్తు వస్తాయి, మంచి ఫీల్ ఉంటుంది మార్నింగ్ ఇక్కడ. సో మొత్తం ప్యారెట్సే ఉంటాయి అనుకుంటా అంతా. అది గర్ల్స్ హాస్టల్, బ్లూ కలర్ వాల్స్ కట్టారు చూడండి, అది గర్ల్స్ హాస్టల్. ఇది హాస్టల్ ఆఫీస్. సో ఇలా స్ట్రైట్గా పోయి రైట్ తీసుకుంటే మా దోస్త్ అని రూమ్ వస్తుంది, బోస్ హాల్ ఆఫ్ రెసిడెన్స్. మళ్ళీ వస్తే ఇప్పుడు ఈరోజు 25th వస్తే మళ్ళీ 27, 28, 29 అట్లా రావాల్సి వస్తుందేమో. వచ్చి లగేజ్ అది ఇదంతా తీసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందో చూడాలి. మెస్ ఐఎఫ్సిడి మెస్, నేను కృష్ణా మెస్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మీకు మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. పైకి వెళ్తాను మా ఫ్రెండ్ రూమ్కి. ఇప్పుడు ఇది 1st floor, మా ఫ్రెండ్ వచ్చేసి 2nd floor రూమ్లో ఉంటాడు.
ఫ్రెండ్ అనే కాదు, ఫ్రెండ్స్ అర్థమైందా? సో పక్కా వాళ్ళు పనుకొనే ఉంటారు, అసలు లేచి ఉండరు, నాకు తెలుసు ఆ విషయం. లైట్ వేసి ఉందండి, చూద్దాం. సో ఇవా పోయి ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ ఇంకా లేవలే, అందరు తలుపులు వేసుకొని పడుకున్నారు. సో రాహుల్ భాయ్ ఉంటాడు, రాహుల్ భాయ్ నిన్న లేచి ఉన్నాడు, రాహుల్ భాయ్ కూడా తాళం వేసుకొని పడ్డాడు. ఏం చేయాలి చూద్దాం. ఇంకా వేరే రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్కి పోయి తాళం ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. తాళం ఇచ్చేసి నడుచుకుంటా వెళ్ళి స్నానం చేద్దాం. స్నానం చేసి రెడీ అయ్యి వెళ్దాం. ఇచ్చేసిన మా ఫ్రెండ్కి ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిన. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ చెట్టు బాగుంది, చెట్టు మొత్తం ఆకులు ఏం లేవు, పైన కొన్ని ఉన్నాయి అంతే. ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిన. ఓకే, ఇంకేముంది, అలా వెళ్ళి గ్రౌండ్ చూపిస్తా. ఇప్పుడు మీకు ఇది ఆల్రెడీ 11 minutes 30 seconds దాటింది. సో మీకు ఏంటంటే 11 minutes దాటింది వాటికి వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు కూడా చూడబుద్ది కాదు. వాటికి నేను ఏం చేస్తా అంటే పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఇదొక పార్ట్, ఇంకో పార్ట్ వస్తుంది. సో ఈ పార్ట్ మొత్తం చూడండి, తర్వాత మీకు అన్నీ చూపిస్తా నెక్స్ట్ పార్ట్లో. ఓకేనా? యా, సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.